ఎన్నికలకు ముందు గద్దెనెక్కేందుకు ప్రజలకు ఇచ్చిన హామీలను తుంగలోకి తొక్కిన చంద్రబాబు సర్కార్ ఇప్పుడు మున్సిపల్ కార్మికులకు ఇచ్చిన హామీలను కూడా అదే రీతిలో బుట్టదాఖలు చేసింది. కడుపు మండిన ఆ శ్రమజీవులు రోడ్ల మీదకొచ్చారు, నిరసనలకు దిగారు. అటు నిరసనలు ఆపకపోతే ఉద్యోగాల నుంచి వెళ్లగొట్టక తప్పదంటూ సర్కారు బెదిరింపులకు దిగుతోంది. ఎన్ని అరాచకాలు చేసైనా, ఎన్ని అబద్ధాలు చెప్పైనా అధికారంలోకి వచ్చేయాలి అన్న తపనతో కూటమి నేతలు ఎన్నికలకు ముందు చేసిన బాసలు నేడు బూమరాంగ్ అవుతున్నాయి. అటు ప్రజలకిచ్చిన హామీలను తుంగలో తొక్కారు, ఇటు ఉద్యోగ ఉపాధ్యాయ వర్గాలకు చేసిన బాసలకు నీళ్లొదిలేశారు. ఫలితం రాష్ట్రంలో ఎక్కడ చూసినా ఆవేదనలు, ఆందోళనలు. ఈ ప్రజా వ్యతిరేకతను అణిచేందుకు ఇటు ప్రజల మీద కేసులు పెడుతున్నారు. ఓట్ల కోసం కూటమి నేతలు పారిశుద్ధ్య కార్మికుల కాళ్లు కడిగారు. మేం అధికారంలోకి వస్తే మీకు ఉద్యోగపరంగా ఉన్న అన్ని సమస్యలు తీర్చేస్తామన్నారు. 25,000కు తక్కువ జీతం తీసుకునే కార్మికులకు అన్ని సంక్షేమ పథకాలు అమలు చేస్తామంటూ మైక్ల ముందు నిలుచుని మాటిచ్చేశారు. గెలిచిన తరువాత వారికిచ్చిన హామీలన్నీ బుట్టదాఖలు చేసేశారు. హామీలు అమలు చేస్తారు అంటూ ఎదురు చూసి కళ్ళు కాయలు కాసిపోయినా ఆ బడుగు జీవులు ఇప్పుడు తమ గుండెల్లో ఆవేదనను బయటకు వెళ్లగక్కేందుకు రోడ్ల మీదకొచ్చారు. మొట్టమొదటగా ఇంజనీరింగ్ విభాగంలో పనిచేసే అందరూ ఔట్సోర్సింగ్ కార్మికులు సమ్మెబాట పట్టారు. రోజుల తరబడి తమ నిరసన గళం వినిపిస్తున్నా వారి వాదన ఏమిటో వినేందుకు కూడా ఇష్టపడని ప్రభుత్వం సమ్మె విరమించకుంటే ఉద్యోగాలన్నీ ఊడబెరికేస్తామంటూ బెదిరింపులకు పాల్పడడంతో ఆ బడుగు జీవులు దిక్కుతోచని స్థితిలోకి జారిపోయారు. చేసేది లేక సమ్మె ప్రకటించారు. ఎన్నికలకు ముందిచ్చిన హామీ ప్రకారం జీవో 36ను అనుసరించి జీతాలు పెంచాల్సి ఉంది, సంక్షేమ పథకాలు అందించాల్సి ఉంది, కనీస వేతనాలివ్వాల్సి ఉంది, టెంపరరీ వర్కర్లను పర్మనెంట్ చేయాల్సి ఉంది. వీటిలో ఒక్క హామీని కూడా పాలకులు పట్టించుకోకపోవడాన్ని ఆ శ్రమజీవులు జీర్ణించుకోలేకపోయారు. తమకు జరిగిన అన్యాయాన్ని నిరసిస్తూ కార్మిక సంఘాల నేతలతో చర్చలు జరపండంటూ వేడుకున్నారు. ఇదేమీ పట్టించుకోని ప్రభుత్వం హామీలు నెరవేర్చడం మాట అటుంచి ఉద్యమకారుల మీద ఉన్నతాధికారులను ఉసిగొల్పడం మొదలుపెట్టారు. సమ్మె ఆపకపోతే ఉద్యోగాలన్నీ ఊడబెరికేస్తామంటూ పరోక్షంగా బెదిరింపులకు దిగారు. అయితే ఈ బెదిరింపులకు భయపడేది లేదని కార్మికులు తెగేసి చెబుతున్నారు. ఇంజనీరింగ్ సెక్షన్లో వాటర్ సప్లై, మెకానిక్లు, స్ట్రీట్ లైటింగు, టౌన్ ప్లానింగు, పార్కులు, అట్టా కంప్యూటర్ ఆపరేటర్లు కూడా ఈ సమ్మెలో ఉన్నారు. దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా 11,000 మంది ఈ సమ్మెలో కొనసాగుతున్నారు. వీళ్ళకి సంఘీభావంగా రేపు 16వ తారీఖు విజయవాడలో 12వ తారీఖు అర్ధరాత్రి నుంచే పారిశుద్ధ్య కార్మికులు, అట్లాగే ఏగిల్ డిపో డ్రైవర్లు, క్లీనర్లు, అండర్గ్రౌండ్ డ్రైనేజీ కార్మికులు ఈ సమ్మెలో కొనసాగుతున్నారు. ఏదేమైనా న్యాయమైన డిమాండ్లు. ఎందుకంటే ఈరోజు సాలీసాలన్న జీతంతో విజయవాడ సిటీలో అద్దెలు కట్టాలంటే 7,000 రూపాయలు ఇంటి అద్దెలు ఉన్నాయి. మాకు ఇచ్చే జీతం 15,000 రూపాయలు, దాంట్లో కటింగ్ పోటీ 13,000 వస్తాయి. సాలీసాలన జీతంతో వాళ్ళ ఇల్లు గడపడం చాలా కష్టంగా ఉంది. అందుకనే మాకు కూడా శాలరీస్ పెంచి జీవో నెంబర్ 36 ప్రకారం శాలరీలు పెంచాలి. లేకపోతే ఈ సమ్మెని ఇంకా ఉధృతంగా కొనసాగిస్తామని కోరుకున్నాం. 3 వారాల నుంచి సమ్మె జరుగుతున్నా ప్రభుత్వం మిన్నకుండిపోయింది. పాలకుల మంకుపట్టు ప్రజల్ని ఇబ్బందుల్లో పడేసింది. ఓవైపు పలు మున్సిపాలిటీల్లో వీధి లైట్లు వెలగడం లేదు, తాగునీటి సరఫరా కుంటుపడింది. పల్నాడు జిల్లా నరసరావుపేట, అనంతపురం, పుట్టపర్తి, ఎన్టీఆర్ జిల్లా నందిగామ మున్సిపాలిటీల్లోనే కాదు, ఏపీ వ్యాప్తంగా అన్ని మున్సిపాలిటీల్లో ఈ దారుణ పరిస్థితికి తెరలేచింది. కానీ మేము ఒకటే అడుగుతుంది, మేము కోరుతున్నటువంటి డిమాండ్లు ఏమన్నా కొత్తవా? ఏమైనా కొత్తవి కాదు, ఇవన్నీ ప్రభుత్వాలు అంగీకరించినవి. ఈ నారాయణ గారే గతంలో మంత్రిగా ఉన్నప్పుడు సంక్షేమ పథకాలు అమలు చేస్తామని చెప్పారు. ఆ రోజు అగ్రిమెంట్లో రాశారు. మరి ఈ రోజుకి మళ్ళీ ఆయనే మంత్రి అయ్యారు. మీరు అమలు చేయమని అడుగుతున్నా, మీరు ఇచ్చినటువంటి హామీని అమలు చేయమంటున్నాం. ముఖ్యమంత్రి గారు ఎన్నికల ముందు చెప్పారు, 25,000 రూపాయల జీతం లోపు ఉన్నటువంటి వాళ్ళందరికీ మేము సంక్షేమ పథకాలు అమలు చేస్తామన్నారు. ముఖ్యమంత్రి గారు చెప్పిన మాటే కదా మేము అడుగుతుంది. సంక్షేమ పథకాలకు సంబంధించి, జీతాలకు సంబంధించి గతంలో ప్రభుత్వం 17 రోజుల సమ్మె అప్పుడు 9 మంది కమిటీ చేశారు. ఆ కమిటీ ఒక నివేదిక తయారు చేసింది. ప్రతిపాదనలు ఫైనాన్స్ పంపించారు. ఫైనాన్స్ దగ్గర ఉన్న ప్రతిపాదనలు ఈ ప్రభుత్వం వచ్చాక కిందకు పంపించారు. ఎక్కడన్నా ప్రభుత్వం ప్రతిపాదనలు వస్తే దానిలో సవరణలు ఏంటి అని అడిగి దానికి పరిష్కారం చేసి ఉంటే ఎంత దాకా వచ్చేది కాదు. తెగేదాకా లాగింది ఈ ప్రభుత్వం, మేం కాదు. ప్రస్తుతం కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులు మాత్రమే ఆందోళన బాట పట్టారని, ప్రభుత్వం ఇంకా స్పందించకపోతే పర్మనెంట్ కార్మికులు కూడా నిరసనలకు దిగుతారని కార్మిక సంఘాలు అంటున్నాయి. ఇదే జరిగితే ప్రజలకు ఏర్పడే ఇబ్బందులకు ప్రభుత్వమే బాధ్యత వహించక తప్పదని కార్మికులు హెచ్చరిస్తున్నారు.